నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, ఏదైనా సరదాగా చిన్నగా ఉండే కథ ఏదైనా చెప్పుకుందామా? ఉల్లికాడల కథ చెప్దాం మనం. ఉల్లి కాడలు. బాగుందండి పేరు. ఉల్లికాడల పేరు బాగుంది కదా. ఊర్మిళ అని ఒక అమ్మాయి. గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. దానికి చాలా నిదానస్తురాలు, మెతకది, కొంచెం భయస్తురాలు కూడా. అలాంటి ఊర్మిళని చిరంజీవి అని ఒక చిన్న ఉద్యోగస్తుడికి చిరుద్యోగికి ఇచ్చి పెళ్లి చేశారు. లేటెస్ట్ కథ రమగారు. అంతే అయి ఉంటుంది. 60లో రాయబడింది. అప్పుడే పేర్లు బాగున్నాయి. బాగున్నాయి, చూసావు ఎంత బాగా పెట్టారు. రామయ్య, సుబ్బమ్మ అలాంటి కథలు మీ అమ్మాయి ఎంతసేపు పోట్లాడుతుంది. వెంకయ్యమ్మ ఆ. కాకుండా ఎంత మంచి పేర్లు పెట్టారో చూడండి. బాగుంది. పేర్లు అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఈ మధ్య పేర్లని తమాషాగా పెట్టుకుంటున్నారు కదా, అసలు దానికి ఏం అర్థం పడతాం. ఇష్యు ఉష్యు బస్సు 2 అక్షరాలు 1 అక్షరం అవే పేర్లు. ఒక అమ్మాయి ఎవరో పెట్టింది, రామచంద్ర అని పెట్టుకున్నారు బాబుకి పేరు. అదేం పేరు అంటున్నారు అందరూ. రామచంద్ర. రామచంద్ర పేరుకి తక్కువ అమ్మ. ఎంత మంచి పేరు. ఎంత మంచి పేరు, ఎంత చక్కటి పేరు. అసలు రామా అని పిలుచుకోవచ్చు కదా. అదే కదా పుణ్యం పురుషార్థం. మీ పేరుందనా? నా పేరు లేకపోతే ఏమి, ఎవరైనా పిలవడానికి రామా అని పిలిస్తే ఎంత మంచిది. అద్భుతం కదండి కదా. నా పేరు ఉంటే ఏమి, నా పేరుతోటైనా బోళ్ళంత ముక్తి వస్తాయి. అప్పుడు నాకే రావాలి రమగారు. అవును. ఎన్నిసార్లు పిలుస్తానండి నేను రమగారు రమగారు రమగారు. మరి నువ్వు సీఈఓ అవ్వలేదు. ఏంటి మీ పేరు పిలిచే? నా పేరు పిలిచి కాదు, నా పేరు పిలవడం వల్ల వచ్చే ప్రయోజనం. భగవంతుడి అనుగ్రహంతోనా? లక్ష్మీదేవి అనుగ్రహించింది. నేను థ్యాంక్ యూ సో మచ్. చెప్పలేకపోతాం కదా. అంతే కదండి, భగవంతుడి నామస్మరణ అప్పుడు ప్రత్యేకించి పిలవకుండా వ్యక్తుల ద్వారా పిలిచే అవకాశం కదా రమగారు. అందుకే మనం దేవుడి పేర్లు పెట్టుకుంటాం జయ. అవునండి, అవును. ఆ అమ్మాయికి చాలా ధైర్యం చెప్పా, ఏం పర్వాలేదు, పెద్దయ్యాక పిల్లాన్ని అందరూ ఏడిపిస్తారేమో అని బాధపడుతోంది. అమ్మాయి బాధపడుతోంది. ఎందుకు బాధపడతావమ్మా, చక్కటి పేరు, ఎంచక్క చాలా మంచి పేరు పెట్టుకున్నావని. చాలా ఈ బాగుంది. వీడియో అమ్మాయికి నేనే పెట్టాలి స్వయంగా. పెట్టేయండి రమగారు. చక్కటి పేరు. ఒకవేళ ఈ పేరు బాగోలేదు అన్న వాళ్ళు ఎవ్వరు మనుషులుగా పరిగణించడానికి కూడా పనికిరారు. ఓ మై గాడ్. ఇది బాగోలేదంటారా జయ ఎవరైనా? చాలా పైగా బాగుంది. ఎవరి పేరు వాళ్ళ ఇష్టం కదా. దీనికి అర్థం లేకపోతే ఆలోచించాలి. అది పరమార్థం కలిగిన పేరు కదా. Meaningful గా ఉంది, పలకటానికి ఎంత బాగుంది. సులువుగా ఉంది కదా రమగారు. చక్కగా రామని పిలుచుకోవచ్చు, చంద్ర అని పిలుచుకోవచ్చు, రామచంద్ర అని పిలుచుకోవచ్చు. రామచంద్ర ఎంత ఎంత బాగుంది అసలు. అనడానికే ఎంత బాగుందో చూడు, మనసు నిండిపోయేలాగా. అవును, ఏమిటో బాగోలేదు ఇదేం పేరు అని ఎవరైనా అడుగుతారా దాన్ని? అంతే కదా. చాలా బాగుంది రమగారు, నిజంగా బాగుంది. ఆవిడకి చెప్పండి. అదే కదా. సరే, ఓకే. అయితే ఊర్మిళ చిరంజీవి పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ చిరంజీవి పరమ అసహనం, మహాకోపిష్టి, దురుసు, ఏదో చేసేవాడు ఉద్యోగం. ఒకరోజు ఏం చేశాడు, ఉల్లికాడలు పట్టుకొచ్చి పైవి ఆకులు కత్తిరించి, ఆకులు దుంపలు కత్తిరించేసే. బాగుందిగా. బాగుంది. సరే, అమ్మాయి ఆ మూగుడు ఏం చెప్పినా సరే సగమే వింటుంది. భయం దానికి. దుంపలతో కూర చేయాలి, పై దాంతో పులుసు చేయాలి, ఇటు దటు చేసేసి. ఆయన ఏదో పని చేసుకుని వచ్చాడు, బయటికి వెళ్ళాడు. మరి గుడికి వెళ్ళి వస్తాను, గుళ్ళోంచి తిరిగి వచ్చాక అన్నం తింటానన్నాడు. ఇంటికి రాగానే సరే పేటేసింది, అన్నం పెట్టింది. తీరా చూస్తే ఆ ఉల్లికాడలతోటేమో కూర చేసి పెట్టింది, ఆ దుంపతోటి ఉల్లిపాయలతోటేమో పులుసు చేసేసరికల్లా భార్యను ఉంచి దభిమని కొట్టేశాడు. చెప్పింది చేయవా సరిగ్గా, నేనేం చెప్పాను, నేనేం చేయమన్నాను, దీంతో ఎవరన్నా పులుసు చేసుకుంటారా, దీంతో కూర చేసుకుంటారా అని కొట్టాడు. ఈ పిల్ల ఏడుస్తూ నుంచింది. ఈ లోపల దభీమని పెద్ద శబ్దమైంది. ఎవడో అటక మీద నుంచి ఒక దొంగ ఎప్పుడో దాక్కున్నాడు. సాయంకాలం ఆ పిల్ల దొడ్లో పని చేసుకుంటుంటే వాడి ఇంటికి వచ్చి అటక మీద దాక్కున్నాడు. దూకాడు. దూకి అక్కడి నుంచి చిరంజీవిని పెడరెక్కలు విరిచిపట్టేసుకున్నాడు. ఇంట్లో ఉన్న డబ్బు, నగ, నట్ర అన్నీ ఇస్తావా ఇవ్వవా అని. ఏం చేస్తాడు, తాళ్ళ చెవులు ఇచ్చేయమన్నాడు. అప్పటిదాకా భార్య మీద ప్రతాపం చూపించాడు. భార్య మీద ప్రతాపం చూపించే వాళ్ళందరూ కత్తిగా కటారు చూపిస్తే చాలా భయపడతారు. ఇక్కడేముండదు ప్రతాపం. కొంతమంది అలాగే ఉంటారు కదా. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా బెదిరిపోతారు. పెళ్ళాల మీద మాత్రం ఎంత ప్రతాపమైనా విరుచుకుపడిపోతారు, ఎంత ప్రతాపమైనా చూపించేస్తారు. అక్కడి నుంచి నగా నట్రా మూట కట్టించారు. ఏంటి మంచి వాసన వస్తుంది మీ ఇంట్లో, ఏముండింది పెట్టి అన్నం పెట్టించు నాకు అన్నాడు. అనేసరికల్లా కసిరేడు పెళ్ళాను. ఏంటి వాళ్ళు ఆయన అడుగుతుంటే అన్నం పెట్టవా అన్నాడు. అనేసరికల్లా దొంగ గారికి అన్నం పెట్టమని కత్తి అనేసరికల్లా దొంగ అన్నాడు, నేనే అరవాలి, నువ్వు అరవకూడదు, నువ్వు నోరు మూసుకుని ఉంచో అనేసరికల్లా అమ్మాయి ఏం చేస్తుంది, ఒకటి కోసం పీటేసి కంచం పెట్టిందిగా, అవి తినేసాడు చక్కగా. మళ్ళీ ఇంకో పీటేసి కంచం తెచ్చిపెట్టింది, తన కోసం వండుకున్న అన్నం తెచ్చిపెట్టి ఆయన కూర పులుసు వేసి. ఎంత బాగుంది.
ఎంత బాగుంది ఆకుకూర కాడలతో కూర చేసుకుంటారా అమ్మాయి, ఎంత బాగా చేసావు అని కూర అన్న అంతా కలుపు తిన్నాడు. అక్కడి నుంచి అసలు ఉల్లిపాయ పులుసు అదిరిపోయింది అన్నాడు. ఇంత మంచి వంట, ఎంత బాగా చేసావు, మరి ఎందుకు దెబ్బలు తిన్నావు నువ్వు అన్నాడు. అనేసరికి అమ్మాయి బిక్కు బిక్కుమంటూ మొగుడు కేసు చూస్తుంది. చూసారు కల్లా దొంగ అన్నాడు. నేను అసలు దొంగని ఎందుకయ్యానో తెలుసా నీకు, మా నాన్న తాగుబోతు, మా అమ్మని తెక్కొట్టేవాడు, ఎప్పుడూ కొట్టుకు తెచ్చేవాళ్ళు, అన్నిటికీ కొట్టేవాడు. ఇంట్లో ఉండలేక పారిపోయా, చదువు సంధ్య రాలా నాకు, ఏమీ చేయలేక దొంగయ్యా. ఓకే, నువ్వు ఎంతసేపు గొడవ చేస్తుంటే మీ ఇంట్లో పిల్లలు ఎట్ట బాగుంటారు? మా నాన్న కనుక అంత తాగుబోతు కాకపోయినా, లేదా మా అమ్మని అంత కొట్టకపోయినా, తాగినా ఆయన దగ్గర ఆయన తాగి పడుకున్నాడు అనుకో, ఏదో మా రకంగా మేము పోయేవాళ్ళము ఎడగొట్టక. అంతేగా అంతేగా. నువ్వు ఇంటికి వచ్చి రోజు కొట్టి ఆవిడ ఏడ్చి అన్నం వండలేక దెబ్బలు తిన్న ఆవిడ ఏం వండుతుంది? వంట చేయలేదు కదా, ఇంకేం పని చేస్తుంది? ఎట్లా పిల్లల్ని పెంచుతారు అలాంటి తల్లులు? పెంపకం సరిగ్గా లేక నేను దొంగనయ్యాను. నీకేం పోయే కాలం, శుభ్రంగా వండి పెట్టింది కదా, అది కాకపోతే ఇది ఏదైతే ఏమి మీరు తినడానికేం బాధ, రెండు బాగున్నాయిగా రుచిగా. నేను చెప్పింది చెప్పినట్టు చేయలేదు కాబట్టి రుచిని కూడా గ్రహించని గుణం, కోపం అసహనంతో సాధించేది ఏమీ లేదు కదా, సంసారం పాడు చేసుకోవటం అని బుద్ధులు చెప్పాడు అని చెప్పాడు. నువ్వు పాడు చేసుకుని ఇట్లా చేసావు, ఇట్లా చేస్తున్నావు, రేపొద్దుంది నాలాంటి దొంగకి ఇంకొకటికి తండ్రి అవుతావు నువ్వు. నాలాంటి వాడే మీ ఇంట్లోంచి వెళ్ళి ఇంకెవరింటోనో దొంగతనం చేస్తాడు అని చెప్పి, అమ్మాయి ఈ నగ నట్రా తీసుకో, చక్కగా పెట్టావు భోజనం, ఎన్నాళ్ళలో అయింది ఇంత మంచి కూర పులుసు తినని మూట కట్టించిన నగలన్నీ ఎత్తి ఊర్మిళ చేతిలో పెట్టాడు. వెళ్ళొస్తానని చీకట్లో కలిసిపోయాడు. అక్కడి నుంచి చిరంజీవి ఏనాడు అమ్మాయిని ఏం అనలేదట. ఎందుకంటే ఇది చూడు ఎంత చిన్న కథ జయ, తండ్రుల తల్లుల దుష్ప్రవర్తన తర్వాత తరాన్ని విపరీతంగా పాడు చేస్తుంది. పెద్ద ఉల్లికాడల మీద కొట్లాడుకోవడం చిన్న విషయంగా మనకు నవ్వుతూ కనిపిస్తుంది, ఇలాగే పోట్లాడుకుంటారు. పెడితే పెట్టావని, పెట్టకపోతే పెట్టలేదని, కాఫీలో పాలు ఎక్కువైనాయని, లేదా డికాక్షన్ తక్కువైందని, టీ పొడి ఎక్కువ వేసావు తక్కువ వేసావని దాని మీద కొట్టుకుంటారు. కొడతారు కూడా జయ, చెయ్యి విసిరేసేస్తారు, ప్రతి దానికి తగాదా పడతారు. తండ్రులే కాదు తల్లులు కూడా చేస్తారు. తల్లులు కూడా పిల్లల్ని ముందు అది పెట్టి తర్వాత ఇది పెట్టాలి, నేను చెప్పాక నేను చెప్పింది చెప్పినట్టు ఎలా చెప్పానో అలాగే చెయ్యి. చాలా మందికి ఉంటుంది ఇలాంటి దుర్గుణం. వాటిని కరెక్ట్ చేసుకోకపోతే మన తర్వాత తరాలు ఏం నేర్చుకుంటాయి మన దగ్గర నుంచి? తల్లులేమో పిల్లల్ని కాల్చుకు తింటారు, తండ్రులేమో భార్యల్ని కాల్చుకు తింటారు. ఒక్కోసారి తండ్రులే భార్యల్ని పిల్లల్ని కూడా కాల్చుకు తింటారు. రేర్గా తల్లులు కూడా తండ్రుల్ని కొడుకుల్ని కాల్చుకు తింటారు. వాళ్ళు ఉంటారు. అమ్మో, వాళ్ళు కూడా ఉండి అసలు భర్తకి కొడుక్కి టెర్రర్గా ఉంటుంది తల్లి అంటే. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ తరహా వల్ల మనం సాధించేదేం లేదు. అవును, తర్వాత తరాలని పాడు చేసేస్తాం. వాళ్ళు మీకు మొహం తప్పించేస్తారు, మీతో ఉండరు, పారిపోతారు. ఒక్కొక్కళ్ళకి ఒక్కో రకంగా ఉంటుంది. ఇతని భార్యకి ఉద్యోగం ఉంది, ఏదో తిండి పెడతాడు, ఎంతసేపు తిడుతుంటే తిండి ఏమి ఎక్కుతుందమ్మా? అంతేగా. ఈ తిట్లు తిట్టే వాళ్ళంతా పద్ధతులు మార్చుకోవాలని చెప్పడానికి ఈ బుజ్జి ఉల్లికాడల కథ చెప్పాం. చాలా బాగుంది రమ్మగారు, సూపర్. నమస్తే. నమస్తే.